హలో, వెల్కమ్ టు మాహిష్మతి సామ్రాజ్యం. బాహుబలి ఓ శుభ ముహూర్తాన మాహిష్మతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఏమైనా నేను ఒప్పుకోనండి. మేమైతే బాహుబలి సెట్కి వచ్చేసామండి, రామోజీ ఫిలిం సిటీలో. మీకు మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూపించేస్తాను, వచ్చేయండి. రాజమాత చెప్తుంది కదండి, నా మాటే శాసనం. అలాగా ఈరోజు నా వ్లాగే శాసనం. మీరంతా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఈ బాహుబలి సెట్లో ఎంటర్ అయిన తర్వాత ఒక్కటే అనిపించిందండి, మనం మాహిష్మతి సామ్రాజ్యంలో ఉన్నామా లేకుంటే హైదరాబాద్లోని ఫిలిం సిటీలో ఉన్నామా అని. అంతగా మనకు నచ్చేస్తుంది, అంత బాగున్నాయి ఈ సెట్స్ అన్నీ కూడా. వీళ్ళు మనల్ని ఎంత సినిమాటిక్ ప్రపంచంలోకి తీసుకెళ్తారంటే, మనం ఎంటర్ అయిన వెంటనే మనకి బీజిఎంలో మ్యూజిక్స్ కానీ, వాళ్ళు చెప్పే డైలాగ్స్ కానీ, రాజమాత, బల్లాల దేవ, మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి, దేవసేన, వీళ్ళ డైలాగ్స్ అన్నీ మనకి కంటిన్యూస్గా వినిపిస్తూనే ఉంటాయండి. అంతలా వీళ్ళు మంచిగా సెట్ చేసున్నారు. ఇక్కడైతే టెలిస్కోప్ ఉందండి. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు. బట్ అది రియల్ టెలిస్కోప్ కాదండి, డమ్మీ టెలిస్కోప్. మేము ఏమైనా కనిపిస్తుందేమో అని మా వారు ట్రై చేశారు, నేను మా వారు. కానీ అది డమ్మీ టెలిస్కోప్ అని ఏమీ కనిపించలేదు. ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో అయితే మనకు ఎక్కువగా బల్లాల దేవుడు యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వెపన్స్ కానీ ఇవే ఎక్కువగా కనిపిస్తాయండి. అమరేంద్ర బాహుబలి కానీ, మహేంద్ర బాహుబలి కానీ యూస్ చేసినవి ఏవి కనిపించవు. ఎందుకంటారు తెలిస్తే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే మహేంద్ర బాహుబలి కానీ, అమరేంద్ర బాహుబలి కానీ మాహిష్మతిలో ఉన్నది కొద్ది రోజులే కదండి. ఒకరేమో అడవుల్లో ఉన్నారు, ఒకరేమో ఊరి బయట ఉన్నారు కదండి. అందుకు మీకు ఎవరి క్యారెక్టర్ ఎక్కువగా ఇష్టము నాకు చెప్పండి, నేను మీకు చెప్తాను ఎండింగ్లో, వ్లాగ్ ఎండింగ్లో. ఈ సింహాసనాల మీద కూర్చున్నప్పుడు మన ఫీలింగ్ అయితే మనమే మాహిష్మతి సామ్రాజ్యానికి రాజులమా రాణులమా అన్నంత ఫీలింగ్ వస్తుంది. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ నా మాటే శాసనం అన్న డైలాగ్ చెప్పాలనిపించింది ఇక్కడ నాకు. ఈ ఫిలిం సిటీలో అయితే ఓన్లీ మాహిష్మతి సామ్రాజ్యమే ఉందండి, కుంతల రాజ్యం అయితే లేదు. అది కూడా ఉంటే ఇంకా బాగున్నేమో. ఇంకా మేనేజ్మెంట్కి ఐడియా రాలేదేమో అండి కుంతల రాజ్యం పెట్టాలని. మనమైతే ఐడియా ఇచ్చేద్దాము కుంతల రాజ్యం. ఇక్కడైతే చూడండి, మాహిష్మతి సామ్రాజ్యం మొత్తము మీకు కనిపిస్తుంది. ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో అండి మేమైతే లెక్కే లేదు. అండ్ ఎంత మంది ఉన్నారంటే క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుందా అండి మీకు స్పీకర్? ఇలా స్పీకర్, హిడెన్ స్పీకర్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఒక స్పీకర్ని ఫైండ్ చేసాము. అక్కడి నుంచే మనకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్స్ కానీ, తర్వాత డైలాగ్స్ కానీ వస్తూ ఉంటాయి. ఈ ప్లేస్లోనే కదండి పట్టాభిషేకం చేస్తారు రాజుగా, సేనాధిపతిగా. ఇదే అండి పెద్ద సింహాసనం. ఇక్కడ ఈ సెట్టింగ్లో పెద్ద సింహాసనం అంటే అదే. మా షాహిద్ అండ్ మా వారైతే బుల్తో ఫైట్ చేస్తున్నారండి. వీళ్ళు ఏమైనా బల్లాల దేవ అనుకున్నారో ఏంటో. ఈ రథం గుర్తుందా అండి మీకు? ఇంట్రడక్షన్ సీన్ ఇదే కదండి ప్రభాస్దైతే. బాహుబలి సెట్ మాత్రం నాకు ఈ సెట్ చూసిన తర్వాత ఫీలింగ్ అయితే నిజంగానే మాహిష్మతి సామ్రాజ్యంకి వెళ్ళామా అన్నంత ఫీలింగ్ ఉన్నింది. మరి మీకు ఎలా ఉన్నిందో ఈ సెట్ చూసినప్పుడు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దీనికి ఫ్రంట్లో అయితే మనకి బాహుబలి రెస్టారెంట్ ఉంటుందండి. ఆ మెనూ కార్డ్లో నేమ్స్ కూడా మనకి మహేంద్ర బాహుబలి బిర్యానీ, అమరేంద్ర బాహుబలి బిర్యానీ అన్నీ ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం ఆ రేంజ్లో అయితే ఉండదండి. 2 బకెట్స్ ఇస్తాడు, ఖైదీ మూవీలో ఇచ్చినట్టుగా మనకి. Thank you for watching. Bye bye.